హలో ఆల్ వెల్కమ్ టు డే 1 పార్ట్ 1 ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మా డాగ్ ఏం చేస్తుందో చూద్దాం. నేను ఇప్పుడు కరెక్ట్గా రికార్డ్ చేసే టైంకి 5:15 అయింది, మార్నింగ్ 5:15. ఇప్పుడు మా టోనీ గడ్ ఏం చేస్తున్నాడో చూద్దాం. లెట్స్ సీ. ఇప్పుడైతే మా టోనీ గడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. టోనీ, చూసారా కళ్ళు ఎలా కనిపిస్తున్నాయో? టోనీ, ఇన్వెస్టిగేషన్కి వెళ్దామా? ఈయన చూసారు కదా, ఈయన చిన్నప్పుడు ఒక వీడియో తీసి కూడా పెట్టాను మీకు. మంచి ఇన్వెస్టిగేటర్ అనమాట. వీడు చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. బిస్కెట్ తెస్తాను ఆగు. ఈరోజు నీతో నాకు చాలా పని ఉంది. అండ్ ఇప్పటి నుంచి మన ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా జరగాలి. ఓకే, కొంపదీసి ఇక్కడ వచ్చిపోతాడా? పోసేసాడు. మా ఊడికి ప్రాపర్ ట్రైనింగ్ అయితే లేదు, కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా బాగా చేస్తాడు. మీ అందరికీ ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, అసలు డాగ్ స్క్వాడ్లో ఒక పోలీసోడు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడు అంటే, మీరు రీసెంట్గా మూవీస్ అన్నీ చూసుంటారు కదా, చంటబ్బాయి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఇవన్నీ చూశారు కదా. ఈ జాగ్లో అనేది ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తుందో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోలో చూసే ముందు నా చెప్పే కనిపెడుతుందా లేదా అనేది ఒక హింట్ అయితే ఇస్తాను. డే 1 కాబట్టి ఒకసారి మా ప్రయాణంలో మీరు కూడా బాగా ఉండండి. ఇంకా చూసేద్దామా? ఇప్పుడైతే మా టోనీ గారిని ఇక్కడ కట్టేసి నా చెప్పు అయితే వాసన చూపిస్తాను. అలాగైతే ఆ విధంగా తీసుకుని వెళ్తాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే ఈ చెప్పుని మనం 3 ప్లేసెస్లో దాస్తున్నాం. ఆ 3 ప్లేసెస్ని కనిపెడితే దానికి నేను స్టార్ డాగ్ అని పేరు పెడతాను. అలాగే ఈ మా కుక్కను చూసారా, దాని పేరు టోనీ అనమాట. దానికి ఇప్పటి నుంచి మీరు అందరూ స్టార్ డాగ్ అనే బిరుదు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అయితే మనం ఇప్పుడు 3 ప్లేసెస్లో అయితే పెడతాను. ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. ఇది ఫస్ట్ ప్లేస్. కొద్దిగా స్మెల్లింగ్ వచ్చేసి ఇక్కడ రాద్దాం. అయితే ఇంకా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోదామా ఈ చెప్పు పట్టుకుని? ఓకే, ఇది సెకండ్ ప్లేసు. మీకు అది చాలా మంది మాంగ్రిల్ కూడా అనుకోరు. పిట్బుల్కి రాజపాలెంకి క్రాస్ అయింది అంటారు. ఎందుకంటే దాని గోబలు చూస్తే మీకు పిట్బుల్ గోబలు వస్తాయి. అలాగే కొంచెం జాతి కుక్క అంటారు. కానీ అది ఏం పుణ్యం చేసుకుందో నా దగ్గరకు వచ్చి రాజాలా బతుకుతుంది. ఇంకా థర్డ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా 3 ప్లేసెస్లో అయితే చూపించాను కదా మీకు. ఈ 3 ప్లేసెస్తోని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాను. ఇన్వెస్టిగేషన్ మొత్తం డాగ్ తోటే. ఈ దెబ్బకి అది స్టార్ డాగ్ అయిపోవాలి. ఇప్పుడైతే టోనీ గారిని తీసుకుని వెళ్తున్నాను. సెకండ్ ప్లేస్ కూడా వచ్చేస్తుంది. సెకండ్ ప్లేస్ తీసుకుంటుందో చూద్దాం. గుడ్ బాయ్. సెకండ్ ప్లేస్ కూడా కనిపెట్టింది. గుడ్ బాయ్. ఇంకా థర్డ్ ప్లేస్ అయితే ఉంది కదా,
లోపలికి కూడా తీసుకున్నట్టుంది. దానికి ఇక్కడే స్మెల్లింగ్ వస్తుంది అనుకుంటా. వాసన చూస్తుంది కదా, మీకు అర్థమయ్యి ఉంటుంది. వావ్, టాయిలెట్ కూడా పోసింది. ఇక్కడ ఎక్కడ ఉందని తెలిసింది దానికి. టోనీ, ఇక్కడ ఎక్కడ ఉందో చెప్పు. చూసారు కదా, ఇక్కడ చెప్పు ఉందని చెప్పేసి కనిపెట్టింది. మనం దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి కొన్ని జాతులు క్రాస్ బ్రీడింగ్ వల్ల చాలా డిఫరెంట్గా మారుతాయి. అందులో కూడా ఇది స్ట్రీట్ డాగ్కి వేరే డాగ్కి క్రాస్ బ్రీడ్ అనమాట. ఇటువంటి క్రాస్ బ్రీడ్స్ అన్నీ గార్డింగ్ అయితే పనికి వస్తాయి. గార్డింగ్ అనే కాదు, ఇంకా ఫ్యామిలీతో కూడా చాలా బాగుంటాయి. ఇది మీరు ఊరుకొక్కని పెంచుకుంటున్నారంటే ఏదో సిగ్గుగా అనుకోకండి, కానీ ఇది విశ్వాసం చూపిస్తే చచ్చేదాకా వదలదు. ఇది చచ్చేదాకానే. మనం ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండ్ చేసే ముందు డైలీ ఒక పెరుగన్నాలు లాంటివి పెట్టండి. ఇదైతే చికెన్ తిని బలిసిపోయింది. దీని మజిల్ చూడండి ఒకసారి. చూడండి దీని మజిల్. ఇక్కడ చూసారు కదా, హెల్దీ డాగ్స్ అన్నిటికి ఇలాగే వస్తూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి, మజిల్స్ అన్నీ పైకి పొంగిని. గుడ్ బాయ్. బిస్కెట్ తింటావా? తింటానంటుంది. అలాగే మీరు చికెన్లు పెట్టి ఏ పెట్టైనా పాడు చేయకండి. మేమైతే ఇంకా డైలీ చికెనే పెడుతున్నాం. నిన్న రాత్రి కొద్దిగా పెరుగన్నం లాంటిది పెట్టాం. పెరుగన్నం పెట్టిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. మసాలాలు అయితే తగలకూడదు. ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎండ్ చేసే ముందు మనకి రియల్ ఎస్టేట్ కూడా చేస్తాం. మనం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జీగిల్ ఎస్టేట్స్ అని ఒకటి ఉంది. దాన్ని జీగిల్ స్టేషన్ అని పెట్టాను. అక్కడికి వెళ్ళి ఫాలో కొడండి. మా ఓడిని అయితే వదిలేశాను. ఒరే టోనీ, ఏం చేస్తున్నాడు? ఇక్కడైతే పాస్ పోసాడు, కడగాలి. నాకు తెలుసు వాడికి మోషన్ వచ్చేస్తున్నట్టుంది. టోనీ, టోనీ, उसको 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 చూసారా, ఉస్కో ఉస్కో అంటే అలా వెళ్ళిపోయా. బయట ఏదో సౌండ్ వస్తుంది. జై శ్రీరామ్ జెండాలు పట్టుకుని వెళ్తున్నారు. ఇది కంగారు అయిపోతున్నాడు. చూసారా, టోనీ, ఇప్పుడు మంచి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అనమాట. మా ఇంట్లోనే ఏదైనా కనిపెట్టేస్తాడు. ఉంటాను. జై హింద్.